హలో మామ. ఈరోజు నేను యూట్యూబ్లో చాలా రోజుల నుంచి సెర్చ్ చేస్తున్నా, ఎవడైనా తెలుగు యూట్యూబర్ ఏజెన్సీ గురించి కరెక్ట్ డేటా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా అని. లేకుండే ప్రస్తుతానికైతే ఎవరు లేరు. నేను ఇదంతా నేర్చుకున్నాను కదా, నేను ఇద్దాం లైక్ నేను నాది బీటెక్ అయిపోగానే నేను ఎలా స్టార్ట్ చేసినాను, నా కెరీర్ ఎట్లా ఉంది, ఇదంతా మనం కూడా చెప్పి మనం కూడా కొంతమందిని తయారు చేద్దాం అనుకొని ఇదంతా చేస్తున్నా. లైక్ అసలు నేను ఏ ఏజెన్సీ ఎక్కడ నేర్చుకున్నా, ఎలా నేర్చుకున్నా, ఎవరి ద్వారా నేర్చుకున్నా, ఇదంతా చెప్తాను. అది మామ. వరల్డ్ మొత్తం ఏఐ నుంచి ఏఐ ఏజెన్సీకి వెళ్ళిపోతుంది, అది మనకు కూడా తెలుసు. మనం ఇంకా ఏఐలోనే ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేయటం, లేకుంటే చిన్న చిన్న వీడియోలు జనరేట్ చేసి వాటికే ఇదే హెవీ ఏఐ అనుకుంటున్నాం. అది కాదు, బట్ ఏఐ ఏజెంట్స్ ఇదే నెక్స్ట్ ఫ్యూచర్. నాట్ నెక్స్ట్ ఫ్యూచర్, దిస్ ఈజ్ ది ప్రెజెంట్ ఫ్యూచర్. లైక్ ఇప్పుడు నేను అదే చెప్తాను. లైక్ హౌ ఏఐ ట్రాన్స్ఫార్మింగ్, ఏఐ ఏజెన్సీస్ హౌ ట్రాన్స్ఫార్మింగ్. ఆ ఏఐ ఏజెన్సీని మీ బిజినెస్లో మీరు వాటి నుంచి బిజినెస్ ఎలా జనరేట్ చేయొచ్చు, మీరు ఒక చిన్న స్టార్టప్ లేకుండా చిన్న ఏజెన్సీ పెట్టి వీటి ద్వారా ఎలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు, అదంతా చెప్తాను. ఓకే, ఫస్ట్ నా గురించి చెప్తాను. ఐఎమ్ అశోక్. నేను ప్రజెంట్ ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. అది కంపెనీలో వర్క్ చేస్తేనే ఒక ఏజెన్సీ రన్ చేస్తున్నాను. నేను ఒక 3 months బ్యాక్ ఇదంతా నేర్చుకున్నాను వేరే ఇంగ్లీష్ యూట్యూబర్ దగ్గర. ఆ యూట్యూబర్ దగ్గర నేర్చుకుని నేను నాది నేనే స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన కొన్ని డేస్కి మంచి లీడ్స్ వచ్చినాయి, లీడ్స్ కన్వర్షన్స్గా మారిపోయినాయి. తర్వాత బిజినెస్ కూడా చేస్తున్నాను ఇప్పుడు, తక్కువే బట్ ఫాస్ట్గానే నాకు ఛాన్స్ దొరికింది. లైక్ మనందరికి కూడా కావాల్సింది అదే కదా ఫస్ట్లో. లైక్ మనందరికి ఒక ఛాన్స్ దొరికితే ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తాం కదా, ఆ ఛాన్స్ అయితే నాకు చాలా దొరికింది. ఇప్పుడు నేను అదంతా చెప్తాను. లైక్ నేనేం చేసిన, నాకు ఎలా దొరికింది ఇదంతా, అదంతా అసలు ఫస్ట్ ఏ ఏజెంట్స్ అదంతా చెప్తాను. లైక్ ఇది ఒక చిన్న షార్ట్ వీడియో లాగే ఉంటుంది, ఒక 4-5 minutes. దెన్ రేపటి నుంచి మనం మెయిన్ వీడియో అసలు ఏ ఏజెంట్స్ ఎలా తయారు చేయాలి, వాటి నుంచి బిజినెస్ ఎలా తయారు చేసుకోవాలి అనేదంతా చెప్తాను. ఒక చిన్న సిస్టమ్ లాగా ఫాలో అయితే మనం ఫస్ట్ మంది ఏఐ ఇంట్రడక్షన్, తర్వాత ఏఐ ఏజెంట్స్ మేకింగ్, దాని నుంచి బిజినెస్, ఇది మన ఫ్లో ఉంటుంది. ఫస్ట్ మనం ఏఐ ఎలాగో చూద్దాం. సీమా, ఇది బేసిక్. ఇప్పుడు నేను అసలు వాట్ ఈజ్ ఎల్ఎల్ఎం, వాట్ ఈజ్ ఏఐ ఏజెన్సీ గురించి మాట్లాడతాను. ఒక 2 minutes అర్థమైపోతుంది నీకు. అసలు ఏఐ ఏజెన్సీ అంటే ఫస్ట్లీ అదొక ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ బిహేవియర్ ఏంటంటే అవే డెసిషన్స్ తీసుకుంటాయి, అవే ఎగ్జిక్యూట్ అవుతాయి, అవే ఏపీఐస్ కాల్ చేస్తాయి. అంతా నువ్వు ఒక సిస్టమ్ ఫిక్స్ చేస్తే అంతా ఎవ్రీడే నీ కోసం వాటంతా అవే పని చేస్తాయి. నువ్వు ఒక ట్రిగ్గర్ ఇస్తావు, లేకుంటే ఒక టైం ఫిక్స్ చేస్తావు. ట్రిగ్గర్ టైం నువ్వు ఫిక్స్ చేసిన దాన్ని బట్టి వర్క్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అది ఇంకా ఒక ఏ బాట్, ఒక ఏ ఏజెంట్స్ వాడే రియల్ ఎంప్లాయీ చేసే పని అంతా ఒక ఏ ఏజెంట్ చేస్తుంది. వాడికి ఏం చెప్తావు, ఎంప్లాయ్కి 10:30కి రావాలని చెప్తావు, ఈ పని చేయాలి, ఎండ్ ఆఫ్ ది డే ఇది నాకు రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి వాడిని వదిలేస్తావు, వాడు అది చేస్తాడు. ఏ ఏజెంట్స్కి ఎంప్లాయ్కి డిఫరెన్స్ ఏంటిదో అది కూడా మాట్లాడుకుందాం మనం. బట్ ఇప్పుడైతే ఏ ఏజెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏ ఏజెంట్స్లో బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉండేది అంటే ఫస్ట్ ఒక ట్రిగ్గర్ ఉండిద్ది. ఆ ట్రిగ్గర్ ఏంటంటే అది స్టార్ట్ చేయమని, లేకుంటే మాన్యువల్ వర్క్ ఏంటిదని దాన్ని ఫిక్స్ చేస్తావు. దాని తర్వాత టూల్, దేని మీద అయితే వర్క్ చేస్తున్నావో, లేకుంటే నీ క్లయింట్కి దేని మీద అయితే కావాలనుకుంటున్నావు. ఒకనికి షాప్ఫై కావాలి, ఇప్పుడు షాప్ఫైలో తీసుకుంటే చాలా ఉంటాయి కదా. ఆ షాప్ఫైలో ఒకడికి మెయిల్స్ రీడ్ అవ్వాలి, ఒకడికి ఆటోమేటిక్గా మెయిల్ జనరేషన్స్ అవ్వాలి. అదే షాప్ఫైలో వాడి ప్రొడక్ట్ ఇమేజెస్ న్యూగా జనరేట్ అవ్వాలి. ఇలా చాలా ఉంటాయి కదా ఒక షాప్ఫైలోనే. అలాగే ఒకటి ట్రిగ్గర్ ఫిక్స్ చేస్తాం, దానికి టూల్ ఫిక్స్ చేస్తాం. ఎల్ఎల్ఎం కాల్ అంటే నాకు చెప్పాను కదా, ఎగ్జిక్యూషన్స్ మొత్తం చేస్తుంది. లాస్ట్ది యాక్షన్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. అది బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలంటే. వర్క్ ఫ్లో డిఫరెన్స్ ఏంటంటే వర్క్ ఫ్లో అంటే ఏంటంటే నీకు ఎగ్జాంపుల్కి ChatGPTకి చెప్పొచ్చు. నువ్వు ఒక క్వశ్చన్ ఇస్తావు, అది ఆన్సర్ ఇస్తుంది, నువ్వు ఒక క్వశ్చన్ ఇస్తావు, అది ఆన్సర్ ఇస్తుంది. అలా ఏజెంట్స్ అంటే ఏంటంటే నువ్వు దానికి మొత్తం ముందే చెప్పేసి ఉంచేస్తావు, అదే మల్టిపుల్ టూల్స్ వాడి నీ ఆన్సర్ని జనరేట్ చేసి ఇస్తుంది. మనకి ఇదంతా 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తే, నువ్వు బిగినర్ అయితే ఒక 2-3 ఎగ్జాంపుల్ చేస్తే అసలు నీకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. అది నో డౌట్. అసలు ఫస్ట్ అయితే మనం బేసిక్ చూసేద్దాం.
అది మనకి ఇంకా టిప్స్ ఏంటి, వన్ ఇన్పుట్ వన్ అవుట్పుట్, ఎల్ఎల్ఎం ఎల్ఎల్ఎం అంటే వన్ ఇన్పుట్ వన్ అవుట్పుట్. ఈ ఎల్ఎల్ఎం మనం జనరేట్ చేయడానికి చాలా వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి. అసలు నువ్వు డైరెక్ట్గా ఒక సిస్టమే రెడీ చేసేయచ్చు, లేకపోతే ఆల్రెడీ సిస్టమ్స్ ఉన్నాయి లైక్ N8N, జై జైపియర్ అండ్ మేక్, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. వాటిలో నువ్వు టెస్ట్ చేస్తావు అవి. లేకపోతే నువ్వు కొత్త ఎల్ఎల్ఎం క్రియేట్ చేయాల్సిన అవసరం ఏం లేదులే, నువ్వు N8N వాడేసి. నేను N8N ఎలా వాడాలో కూడా చెప్తాను నీకు. ఫస్ట్ అయితే మనం బేసిక్స్ చూద్దాం. ఇది ఏంటంటే అసలు వాట్ ఈజ్ ఏ ఏజెంట్ అంటే, నువ్వు దానికి ఒక ఇన్పుట్ ఇస్తావు, అది ఎల్ఎల్ఎం రీడ్ అవుతుంది, అవుట్పుట్ వచ్చేస్తుంది. ఆ ఎల్ఎల్ఎంలో ఏమేమి ఉంటాయంటే వేరియస్ టూల్స్ ఉన్నాయని చెప్పినా కదా అట్లా ఈ వేరియస్ టూల్స్ మొత్తం లైక్ దాంట్లో షీట్స్ ఇస్తే నువ్వు జనరేషన్ చేసిన డేటా మొత్తం షీట్స్లో సేవ్ అవ్వాలి, లేకుంటే నాకు అవుట్లుక్కి మా మేనేజర్ గాడికి మెయిల్ పోవాలి, లేకుంటే నా జీమెయిల్ మొత్తం లేకుంటే వచ్చే మెయిల్స్ మొత్తం రీడ్ అయ్యి అది అవసరమైన మెయిల్ అయితే రిప్లై పోవాలి, అవసరం లేని మెయిల్ అయితే అసలు దాన్ని చదివేసి వదిలేసేయాలి. ఆ ఏ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో చూడు ఇన్పుట్, దానికి ఒక టూల్ ఇస్తావు, ఎల్ఎల్ఎం కాల్, దాన్ని మళ్ళీ టూల్స్, అలా మనం మొత్తం సిస్టమ్ ఉండిద్ది. అది 1 to 3 క్రియేట్ చేసిద్దాం రేపు మనం ఒక్కటి క్రియేట్ చేసినా నీకు అసలు ఫ్లో అర్థమైపోతుంది. తర్వాత ఇన్పుట్ ఏ ఏజెంట్స్, అవుట్పుట్, అది వాట్ ఈజ్ ఏ ఏజెంట్ అనేది ఇది. ఒక ఇన్పుట్ ఇస్తావు, దానికి ఏ ఏజెంట్స్ కనెక్ట్ చేస్తావు, అది వాట్ ఎవర్ అది దానికి కొన్ని టూల్స్ ఇంటిగ్రేట్ చేసేస్తావు. ఆ ఏ ఏజెంట్ నువ్వు ఇంటిగ్రేట్ చేసిన టూల్స్ని రీడ్ అయ్యి నీకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అది ఫ్లో లైక్ ఇలాంటిది ఒకటి. అది ఓకే ఇది ఫస్ట్ వీడియో. నీకు క్లారిటీ వచ్చిందో లేదో నాకైతే తెలియదు, బట్ నీకు రేపు నేను ఒక్క టూల్ చెప్తాను. లైక్ ఒక టూల్ యూజ్ చేసి మనం ఒక్క ఎగ్జాంపుల్ చేద్దాం, నీకు ఫస్ట్లోనే అర్థమైపోతుంది. ఇది ఫాలో అవ్వు నీకు నేను నెక్స్ట్ 1 month నేను చెప్పింది ఫాలో అవ్వు. దాని తర్వాత నేను నీకు ఎలా క్లయింట్స్ తెచ్చుకోవాలో చెప్తాను. నీకు పని అయిపోతుంది ఇక్కడ, ఖచ్చితంగా అవుతుంది. నేను ఎట్లా చేసినో, నాకు ఎలా క్లయింట్స్ వచ్చారు, ఆ క్లయింట్స్ నాకు ఎంత పే చేస్తారు, మొత్తం ఎగ్జాంపుల్స్తో ప్రూఫ్స్తో సహా చూపిస్తాను ఫ్యూచర్లో. ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకో, నేను చెప్తాను నీకు ఎట్లా మిగతాది మొత్తం ఏం చేయాలన్నా.